ఈ ఏడాది బంగారం ధరలు దూసుకెళ్లనున్నాయి. గత ఏడాదిలానే ఈ సంవత్సరం అదే ఒరవడి కొనసాగవచ్చని భావిస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, ఆర్థిక అస్థిరత పరిస్థితులు కొనసాగితే దేశీయంగా పసిడి ధర 85,000కు చేరుకోవచ్చని, భారీగా రాణిస్తే 90,000 మార్కు కూడా అందుకోవచ్చని చెప్పారు. వెండి సైతం గరిష్టంగా 1,25,000 వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి ధర 79,350 వద్ద కొనసాగుతోంది. 2024లో బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి మెరుగైన ప్రతిఫలం లభించింది. ఆ క్యాలెండర్ సంవత్సరంలో 23% రాబడి అందించింది. దేశీయంగా అక్టోబర్ 30న ఏకంగా 82,400 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని చేరింది. వెండి సైతం 30% వృద్ధి నమోదు చేసింది. 2024లోనే తొలిసారి కిలో వెండి ధర 1,00,000 మార్కు దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో కిందటేడాది ప్రారంభంలో ఔన్స్ అంటే 31 గ్రాములు బంగారం $2,062గా ఉండగా ఓ దశలో $2,790 స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం $2,600 ఎగువన ట్రేడ్ అవుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టాక జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 6% మేర తగ్గించి 7%కి పరిమితం చేశారు. దీని కారణంగా 10 గ్రాముల పసిడి ధర 5,000 మేర తగ్గింది. ఈ కారణంగా పండుగ పెళ్లిళ్ల సీజన్లో పసిడి భారీగా కొనుగోళ్లు పెరిగాయి. 2024లో ఆభరణాల కొనుగోళ్లు దాదాపు 17% మేర పెరిగినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో టైర్ 2, టైర్ 3 నగరాలకు పెద్ద పెద్ద ఆభరణ దుకాణాలు విస్తరించడం, బ్రాండెడ్ జ్యువెలరీకి ఆదరణ పెరుగుతూ ఉండటంతో జ్యువెలరీ కొనుగోళ్లకు ఢోకా ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.